విలువ నీకు తెలుసా? సో ఈరోజు జాగ్రత్తగా ఈ మాటలను మనము కొంత సమయము విందాం. ఒకవేళ మీకు ఎవరికైనా నిద్ర వస్తే దయచేసి ముఖాలు గడుపుకొచ్చి కూర్చోండి. అది ప్రెస్టేజ్ గేమ్ ఫీల్ అవ్వకండి. మీరు నిద్రపోయి తూగినారనుకోండి, నా మైండ్ అప్సెట్ అయ్యి వాక్యం అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని నేను చూస్తూ ఉన్నప్పుడు మీ యొక్క కళ్ళు నన్ను చూడాలి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి? సిలువ విలువ నీకు తెలుసా? సో ఈ రోజున నిజంగా మనకి చాలా మందికి తెలియదు. నేను ప్రారంభంలో మీకు ఆ విషయాన్ని చెప్పాను. చాలా మందికి సిలువ విలువ తెలియదు. ఒక వాక్యం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పాయింట్ ఏంటంటే సిలువపై మన పాపములు మోపబడి ఉన్నవి. సిలువపై పాపములు మోపబడి ఉన్నవి అంటే దాని అర్థం ఏంటి? మన పాపాలని యేసుక్రీస్తు వారు తన లోనికి తీసుకున్నారు. ఆయన సిలువ మీద మోపబడి ఉన్నాడు. చాలా మందికి తెలీదు. మన హృదయంలో ఒకవేళ ఇంకా తెలియని పాపములు లేదా తప్పులు ఉంటే అది ఎంత భయంకరమైన భారము అని. దాన్ని మోయటం చాలా కష్టం. ఎప్పుడు దేవునికి అప్పచెబుతామో అప్పుడు తేలిక అవుతుంది. అంతవరకు చాలా భారం, చాలా భయంకరమైన మోయలేని భారం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీ నా పాపములను అదే రీతిగా మోస్తున్నాడు. అందుకే అంత బరువు ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సిలువను భుజం మీద ఆయన వేసుకుని కిందకి ఏమవుతున్నాడు తెలుసా? బెండ్ అవుతున్నాడు. అంటే అందరికీ వద్దు, నా పాపం అని మాత్రమే మెన్షన్ చేయాలి మనం అక్కడ. ఎంత భయంకరముగా భారంగా ఉంది చూడండి మన పాపం. అక్కడ మోయలేకుండా మోస్తా ఉన్నాడు. ఇక్కడ క్లియర్ గా ఉంది దేవుని వాక్యం, స్పష్టమైనటువంటి మాట. మన పాపములు విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకుని. చూడండి, మన పాపములు ఆయన శరీరము మీద వేసుకొని, అంటే తన మీద వేసుకొని ఆ నిందలు, ఆ మాటలు, ఆ చేష్టలు, ఇవన్నీ కూడా ఈ వ్యసనములు, రోగములు అన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన పాపాత్ముడయ్యాడు. నీవు నేను నీతిమంతులం అయ్యాము. అప్పటి వరకు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు. ఇప్పుడు ఆయన శిలువలో వీటన్నిటినీ మోస్తా ఉన్నప్పుడు నీ నా పాపములన్నిటినీ తీసుకొని నీ నా అన్ని వ్యసనములను భరించినటువంటి వ్యక్తి పాపములన్నిటినీ నేను నా నుండి తీసేసి నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి పాపాలని ఆయన మీద వేసుకుని ఆయన శిలువలో ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా నీవు నేను అనుభవించాలి. ఆ విధమైనటువంటివన్నీ కూడా ఇప్పటికి కూడా దేవునికి ఇష్టం లేనివి మనలో చాలా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ఏంటంటే, ఆనాడు అక్కడ ఉన్నటువంటి సైనికులు భటులు వాళ్ళు ఏం చేశారంట, తెలియక యేసుక్రీస్తు వారికి సిలువ వేశారంట. ఆయన బిడలైనటువంటి మనము ప్రతిదినము తెలిసి ఆయనకు సిలువ వేస్తున్నామంట. ఇక్కడ ఆ మాట చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన తానే తన శరీరం అందు మన పాపములను రాము మీద మోసుకెళ్ళను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. నిజమే కదా? నీ మీద ఒక నింద మోపబడితే నువ్వు నింద వస్తుందా? ఇప్పుడు నువ్వు చేయని పనిని, నువ్వు చేయని తప్పుని నీ మీద ఎవరైనా మోపారనుకో, నిద్ర ఉంటుందా? ఏం చేస్తావు? ఆలోచన
చేస్తూ ఎలాగైనా దాన్ని నేను చేయలేదని నిరూపించుకోవడానికి ఎంత కష్టమైనా కూడా మనం ఏం చేస్తామో ప్రయత్నాలు చేస్తాం. కానీ క్రీస్తు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు తెలుసా? ఆల్రెడీ మనం పాపం చేసి ఉన్నామని ఆయనకు తెలుసు కనుక ఆ పాపం ఆయన మోస్తున్నాడు. ఆ బరువును బట్టి ఆయనకు అర్థమైంది, ఆ పాపమును నేను తప్ప ఎవరు మోయలేరు. అది ఆనాడు ఆయన తెలుసుకున్నాడు, ఇంకా మనం తెలుసుకోవట్లేదు. మన పాపములను మోయగలిగిన వ్యక్తి ఆయన తప్ప ఇంకెవరు లేరని మనం ఇంకా తెలుసుకోవట్లేదు. అందుకే శిలువ విలువ మనకి తెలుసా? యేసుక్రీస్తు శిలువ మోసింది కేవలం ఏదో ఒక చక్రం తీసుకోవటమో కాదు. దాదాపు 15 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంది. సుమారు ఒక 70-80 కిలోలు ఉండొచ్చు, మేబీ, లేదా ఒక 100 కిలోలు ఉండొచ్చు. క్లారిటీ గుడ్ ఫ్రైడే రోజు మనం దాన్ని క్లారిటీ చేసుకో. ఆల్రెడీ నేను మీకు ఒకసారి చెప్పాను మీకు విషయాలన్నీ కూడా. ఎంత దూరం మోసాడు. ఆరోగ్యంగా ఉన్నవాడు ఒక 50 కేజీలు మోయటానికే ఇబ్బంది పడతాడు కొంత దూరం, అవునా కదండి? నిజమేనా? కొంత దూరం అంతే. ఒక 50 కేజీలు నెత్తులు పెట్టుకొని భుజం మీద వేసుకొని పోవాలంటే ఎంత కష్టమో. శరీరం అంతా గాయాలే, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఒళ్ళంతా గాయాలే, చేతులకు గాయాలే, తల మీద ముళ్ళ కిరీటము. ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఆ కట్టెతో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కట్టెలతో తల మీద కొడితే ఆ తల మీద ఉన్నటువంటి ముళ్ళు కంట్లో నుంచి బయటకు వచ్చింది. నాకంటే మొహం కట్టుకున్నారు, కట్టుకోరు. ఎక్కడ వచ్చిందంట? ఇక్కడ కొడితే ఈ కంట్లో నుంచి బయటకు వచ్చింది. ఒకసారి ఆలోచించి, కాలికి ముళ్ళు పుచ్చుకుంటూనే ఓర్చుకోలేవు నువ్వు. తల మీద కొడితే కన్ను రెప్పలో నుంచి బయటకు వచ్చింది ముళ్ళు. ఎందుకు? ఎవరి కోసము అని అంటే నీ కోసం, నా కోసం, ఎవరి కోసము కాదు. కేవలము సచ్చి పడి ఉండటానికి ఇష్టం లేదు తన బిడ్డలు. ఎలాగైనా వారు సజీవులుగా లేపబడాలి, నిత్య రాజ్యంలో ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి. అయినా మనకు అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? కృంగి కృషించి బలహీన స్థితిలో మంచం మీద ఉన్నప్పుడు దేవుని విలువ అర్థమవుతుంది. వాస్తవం. ఆరోగ్యం ఉన్నప్పుడు మనకు అర్థం కాదు దేవుని విలువ, దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని సన్నిధి, ఈ విలువలు ఏది మనకు అర్థం కాదు. మంచం మీద పడినప్పుడు దేవుని విలువ మనకు అర్థమవుతుంది. వాస్తవం. నేను అందుకు ఉదాహరణ ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాను. మీకు తెలుసో తెలియదు? ఎవరి గురించి చెప్పాను తెలుసా మీకు? కేరళలో ఒక వ్యక్తి గురించి చెప్పాను. ఆరోగ్యము, శక్తి, బలము, అన్ని డబ్బు. దేవుని సన్నిధికి డబ్బులు ఇస్తే ఒకటి సరిపోదు, నీ శరీరాన్ని కూడా ఇవ్వాలి దేవుని సన్నిధి. అంటే ఏంటి అర్థం? ఏంటి? నీ శరీరాన్ని ఇవ్వాలంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో పని చేయాలి. ఇష్టానుసారంగా తిరిగాడు, ఇష్టానుసారంగా తిరిగాడు. చివరికి ఎప్పుడు తెలుసుకున్నాడంట, దేవుడు నువ్వే నా గతిని. లేవలేని స్థితి. స్ట్రక్చర్ మీద ఎక్కడికి పోయినా తీసుకెళ్ళాడు. బయటికి తీసుకొస్తే స్ట్రక్చర్ మీద ఒక 50,000 రూపాయలు ఖర్చు. నిజం. మంచి కోటీశ్వరుడే, వాళ్ళ ఇల్లు పెద్ద బంగ్లాలా ఉంది. కానీ దేవునికి అవకాశం ఉన్నప్పుడు చేయగలిగే బ్రతుకు ఆ సమయంలో ఎంత చేయాలన్నా కూడా వేస్ట్. అదికి రాదు. శిలువ విలువ తెలిస్తే దేవుని విలువ మనకి తెలుస్తుందంట. ఒక నింద మోపితేనే నువ్వు భరించలేవు, ఓకే. మరి నా నిందలన్నీ భరిస్తున్నాడే, పాపములన్నీ, వ్యసనములన్నీ, రోగములన్నీ భరిస్తున్నాడే. కానీ అయినా మౌనంగా ఉన్నాడు. ఎక్కడైనా మాట్లాడినట్టు చూసారు ఎవరైనా? మీరు నోరు తెరిచి నాకెందుకు వేస్తున్నారని అడిగాడా? ఎందుకు అడగలేదు తెలుసా? నా తప్పులు ఆయన మీద ఆల్రెడీ మోపేశాను. చీకటి కార్యాలు, వ్యర్థమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని విడిచిపెట్టడం, లేకపోతే దేవుని దూషించడం, పాపములు. మనుషులకు తెలియదు పాపాలు, దేవునికి తెలుసు కదండి. హృదయ పాపాలు తెలుసు కదా, తెలుసా తెలియదు? మరి అది ఎంత భారమో తెలుసా? రోజున దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అంటే రిపేర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏమంటది? రిపేర్ చేసుకోవాలి. రిపేర్ చేస్తే మంచిగా నడుస్తుంది బండి. రిపేర్ చేయకుండా మూలాన్ని వేస్తే ఏమవుతుంది? అది మూలను పడిపోతుంది.
మన బ్రతుకులను దేవుడు మార్చుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దాన్ని రిపేర్ చేయాలండి. దేని ద్వారా? ఆయన రక్తము గాయాల ద్వారా రిపేర్ చేయాలి. హల్లెలూయా. ఇంక దేని ద్వారా రిపేర్ అవ్వదు. అది బండిలోకి ఆయిల్ పోస్తే ముందుకెళ్ళుద్ది. నీ జీవితంలో యేసు రక్తం అనేది ఉంటేనే నీ జీవితము మంచిగా ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. యేసు రక్తము లేని జీవితము వ్యర్థమైన జీవితము. మీకు ఇంజిన్ ఆయిల్ ఏంటంటే, మీ బ్రతుకును మార్చే ఆయిల్ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు, అంతే. అదే రక్తం, ఇది వేరేదేమి లేదు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపిని తుడిచివేయగలిగినటువంటి శక్తి కేవలం యేసు రక్తానికి మాత్రమే ఉంది. అందుకనే శిలువపై మన పాపాలన్నీ మోస్తున్నాడు ఆయన. 50 కేజీల భారాన్ని మోయటానికి మనకి కష్టం. ఎంత దూరం మోయగలవు? 1 కిలోమీటర్ మోయగలవా? అవుద్దా? కిలోమీటర్ అవుతుందా? కష్టం. యేసుక్రీస్తు వారు ఎంత గాయాలు